సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము దూల్పేటలో ఉన్నాం అనమాట. గణేషులు సూర్నిగా వ్యూస్ చూస్తారు కానీ లైక్లు కొడుతున్నారు అప్ప. లైక్లు కొడుతున్నారు. లైక్ కొట్టాడు ఫస్ట్, కొంచెం లైక్ కొడితే జర మాకు సపోర్ట్ ఉంటుంది. లైన్ ఉప్పు కూడా చూపిస్తా చూసుకోవాలి. అన్న అన్నవాళ్ళు వచ్చిన సిగ్గు అవుతుంది నాకు. చెప్పబడుతుంది పోరోడు. ఈసారి మాత్రం సేమ్ లాస్ట్ టైం లాగానే ఉన్నాయి. కొన్ని చేంజెస్ వచ్చినాయి అంతే. చిన్నగానే చాలా రేట్ ఉన్నాయి. చిన్నవి పెద్దవి మొత్తం నింపేస్తారు రేట్లు అయితే. చూపిస్తా మరి బ్లాగ్ కోసం అని వచ్చినాము కదా, ఇట్లుంటుంది. రాగానే ఫోన్ ఇస్తాను. వచ్చినామో 10 నిమిషాలు లేదు. సేమ్ లాస్ట్ టైం లాగానే కాపీ చేస్తుంది. ఇప్పుడు వస్తామన్నా సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే కొన్ని ఉన్నాయి. కొన్ని కొత్తగా ఉన్నాయి కానీ చిన్నవి మాత్రం ఈసారి రేపు మొత్తం చెప్పేస్తారు. మొత్తం దుల్పడి మొత్తం కలిసి పెద్దగానే ఉన్నాయి. చిన్నవి ఉన్నాయి కదా టూ మధ్య రేటు చెప్తాం. బట్ బాగా చూపిస్తాయి ఇక్కడ. ఇది ఒకటి, ఇది ఏమొస్తుంది? ఏడున్నాడు? ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది కదా, సిగ్గు అవుతుంది. సిగ్గువాడు. సో ఈ గణేశుడు ప్రైస్ ఎంత ఉంది చూడరా? ప్రైజ్ వేయాలనుకుంటా. మేబీ ఫినిషింగ్ మాత్రం వస్తుంది. ఇది మంచిది. గణేశుడు ఏంది 80 చెప్పిరా అంటే రాదు. 80 అయితే అసలుగా రాదు. ఫినిషింగ్ చూడరా, 1,20,000 ఉండొచ్చురా. ఇంకొకటి ఇది మస్తు నచ్చింది నాకు ఈ ఇయర్ మాత్రం. ఎవ్రీ ఇయర్ది ఏమో తెలియదు కానీ ఇది మాత్రం ఈసారి మస్తు నచ్చింది. చిన్న గణేశుడు మొత్తము. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము గ్యాప్లా చూడు. ఏం లేదు, నాకు 1,20,000 1,20,000 అని చెప్పాలి. నేను వీడేమంటాడు ఏమైనా తక్కువ అన్నాడు. అదే మాట ఇదే మాట. నువ్వేనా సరే నీకోసం 1,10,000 ఇస్తా వద్దన్నా అని చెప్పి వద్దన్నా అని చెప్పి నేను వెళ్ళిపోతా. ఏం దానా 1,05,000 ఇస్తాను. అరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం చెప్తావు చెప్పు. అరే సరే అన్న ఎంత? 1,20,000 అని ఏమంటా? 1,10,000 వస్తుంది అన్న. అప్పుడు ఏముంది సరే అన్న అంత రేట్ మాకు పడదే అని అంటే ఏం కదా 1,05,000 ఇస్తా సార్ ఏం కాదు అని 2 సార్లు ఏం కదా 1,05,000 ఇస్తా అంటే అప్పుడు నేను నువ్వు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, బ్లోపర్లకి యాడ్ చేస్తా చూడు. కట్ చేయి ఇప్పుడు, కట్ చేసి. సో ఆఫ్టర్ మెనీ బ్లాపర్స్ తర్వాత ఫైనల్గా ఒక రీల్ అయితే చేసినాము. చూద్దాం అది ఎంత రీచ్ అవుతుందేమో. మా మేధావి అన్నమాట, ఈడు ఎక్స్పర్ట్ రీల్స్ వల్ల. ఈడు మంచిగా చేసేటోడు అయితే ఇంకొకటి చెడగొట్టేటోడు. సో ఇది మొత్తం యాదగిరిగుట్ట పోయినండే కదా, ఆ గ్యాంగే అనమాట. ఆ బ్యాచ్ యాదగిరిగుట్ట బ్లాగ్లో ఉన్నారు కదా, ఆ బ్యాచ్. చూడు నాకు వెనకాల ఎట్లా ఆడుకుంటూ వస్తుంది చూడాలి. ఏం చేస్తున్నారు చూడు రాడు. అయిపోయిందా? ఏం ఫోటో తీసుకోవాలా? గాయస్ చూడండి గాయస్, వాడు ఫోటోగ్రాఫరు. సో నాడు ఇంకా మస్తు కవర్ చేసాడు నాయన నాడు. సో అరే మీరు చూస్తురా బా, ఎంతమంది అయితే చూస్తురా, లైక్ చేయండి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొత్త వాళ్ళకి ఇట్లా అంతే మరి ఆడు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. ఆగు
ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్వే ఉన్నాయి. ఈసారి కొంచెం మాడిఫై అంటారు ఏమంటారు తెలియదు, మరి కొంచెం మంచిగా చేసారు అంతే. కానీ రేటు మాత్రం చింపేస్తారు. వస్తే మీకు ఇట్లా అర్థమవుతుంది. గణేష్ని చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ముంగడ వస్తే మాత్రం జల్ది వచ్చి బుకింగ్ చేసుకుంటేనే మీకు లాభం, లేదంటే అంతే ఇక సంగతి. ఇంకా సగము రెడీ కాలేవు, కొన్నే రెడీ అయినాయి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 30% గణేషులు రెడీ కాలేవు ఇంకా. ఈడ ఈసారి అమరేష్ అన్న చాలా పెద్ద పెద్ద కలర్గా అంటుండు. లాస్ట్ మినిట్ వరకు నువ్వు తస్కర్ పెడతారంట. ఆ, పైన కాదు కానీ పొరుకులకు తస్కరంట. తీయాలి 60 ఎంత కాదు లోపల తీసుకో. 20 రూపాయలు మా అమ్మ చూడు 20 రూపాయలు ఇస్తాను. మేము యాక్చువల్లీ బ్లాగ్ తీద్దామని వచ్చినాము. ఇలా లాన్ ప్రతి జాగాలు వేయడానికి కాదు, ప్రతి జాగాలు అంతే మాది. ఒకరు ఉండాలి మనం. ఇక్కడైతే ఇంకా రెడీ అయితేనే ఉన్నాయి గైస్. గాయచ్ లోపల మొత్తం రెడీ అవుతున్నారా? రెడీ అవుతున్నాయి ఇవన్నీ. కానీ బయటికి ఇది చూపిద్దాం. అమ్మ కనీసం చెప్పి మా కళ్ళు మూసుకుంటే తెలుస్తారా అని. గాయస్ చూడు ఇట్లున్నాయి గణేషులు. మొత్తం తిరిగినాము. ఇంకా రెడీ అవుతున్నాయి. ఇంకా రెడీ అయితేనే ఉన్నాయి. మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో వచ్చి మళ్ళీ చూపిస్తాం. అప్పటికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టురా పక్కన లైక్ కొట్టలేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని అప్పుడు కొత్త బ్లాగ్ మళ్ళీ కలుద్దామంటే బాయ్.